ஜெபிச்சது உண்மைதான், మనం ప్రార్థించింది నిజమే, நம்ம இன்னும் முடிக்கவே இல்லையே, ఇంకా మనం ముగించలేదు. 40 நாள் வாங்கன்னு நம்ம சொல்லவே இல்லையே, 40 దినాలు రండి 7 వారం వాంగని சொல்லவே இல்லையே, 7 వారాలు రమ్మని చెప్పలేదే, நான் ஜெபிச்சு ஒரு தாயத்து கூட கட்டலையே, నేను ప్రార్థించి ఒక తాయత్తు కూడా కట్టలేదు, ஜெபிச்சு అంతరం కట్టவில்லையே, యేసు వాసన అదిలో పోటి ఒక అంతరం పోటి అది కట్టலையே, యేసు నామం చెప్పి రక్తం చెప్పి సిలువేసి ఒక తాయత్తు కట్టలేదు కదా, కழுத்துல போட்டுக்கிட்டு சாயந்திரம் காலையில இந்த மாதிரி போட்டுக்கோங்க, இது வாயில வச்சுக்கிட்டு கொஞ்ச நேரம் தோத்திரம் பண்ணுங்க அது போயிடும் சொல்லவில்லையே, ఇది మెడలో వేసుకొని అటు ఇటు 3 సార్లు సాయంత్రం చెప్పి నోట్లో కొద్దిసేపు పెట్టుకొని స్తోత్రం చెప్పలేదు కదా. దేవ సముఖం ఎరింగి వంద ఇదెల్లా ఎన్నతికి, దేవుని సన్నిధి దిగి వచ్చినట్లయితే ఇవన్నీ ఎందులకు, దేవ సముఖంలో இருந்தால் ఇది ఎన్నతికి, మీరు దైవ సముఖంలో ఉన్నట్లయితే ఇవి ఎందుకు. అన్యరుடைய பழக்கங்கள் கிறிஸ்துவுடைய சமுதாயத்திற்குள்ளே வந்து அசிங்கமாக ஆசாபாசமாக சாபமாக மாற்றிக்கொண்டே இருக்கிறது இப்பொழுது நம்ம கண்டுகொண்டே இருக்கிறோம். అన్య జాతుల యొక్క పారంపర్యమైన అలవాట్లు క్రైస్తవ సంఘాలలో వచ్చి అవి వ్యతిరేకమైన శాపగ్రస్తమైన కార్యాలను తీసుకువస్తున్నది మనము చూస్తున్నాం. ప్రార్థన ముగించక మునుపే దేవుని సన్నిధిలో ఆయన వచ్చి దైవజనుడు వచ్చి వివరములు వివరిస్తున్నాడు ఆయన ఆశ్చర్య కార్యాలు. ஜெபம் முடிப்பதற்கு முன்பாகவே தேவ சமூகத்திலிருந்து வந்த தேவனுடைய மனிதன் ஆச்சரியமான காரியங்களை விவரித்துக் கொண்டிருக்கிறார். Praise the Lord. Hallelujah.